పెహల్గాం అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టామో పాకిస్తాన్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆసిమ్ మునీర్ ఏమన్నాడంటే ఆర్టికల్ 243 ప్రకారం ఒక పదవిని క్రియేట్ చేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఎవరు, ఆర్మీ స్టాఫ్ ఎవరు, వీళ్ళని ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తాడు, ప్రమోషన్స్ ఎట్లా ఉంటాయి, వీళ్ళ ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి, మరి ఇది ఎవరు ఉంటారు దీంట్లో అంటే నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఈ వార్త పాకిస్తాన్కి సంబంధించి, ముఖ్యంగా ఆసిమ్ మునీర్కి సంబంధించి, ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో, ఫీల్డ్ మార్షల్ అంటాం కదా మనం, అతనికి సంబంధించింది. దానికి తోడు అతని చుట్టూ తిరుగుతున్న స్టోరీ లాగా మనం దాన్ని ఆలోచించాల్సిన పరిస్థితి. ఏమిటి అంటే, మనం ఎప్పుడైతే పెహల్గాం అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టామో పాకిస్తాన్లోని టెర్రరిస్టుల స్థావరాల మీద, దెబ్బకి పాకిస్తాన్కి దిమ్మ తిరిగిపోయింది, మైండ్ బ్లాంక్ అయిపోయింది. వెంటనే అక్కడ ఉన్న అధికారులందరూ, సైనిక అధికారులందరూ కలిసి, సరే టెర్రరిస్టులని కొట్టారు, భారత్ బాగానే ఉంది, వాళ్ళని పెంచి పోషించింది మనమే కదా, సో మనల్ని కొట్టినట్టే లెక్క అని చెప్పి ప్రపంచానికి పాకిస్తాన్ మీద దాడి చేసింది ఇండియా అని చెప్పేశారు. ఇదొక ఎత్తు అయితే, మరి దీన్ని ఎట్లా ఎదుర్కోవడము అని చెప్పి ఆలోచించి అందరూ ఒక దగ్గరికి వచ్చి గుంపుగా గుమిగూడి, మరి ఏం చేద్దాం, మనం భారత్తో చావుదెబ్బ తిందామా, లేకపోతే ఏదైనా కొంత రిటాలియేట్ చేసే పని ఏమైనా చేద్దామా అని చెప్పి అప్పటిదప్పుడైతే రిటాలియేట్ చేశారు. ఆ తర్వాత ఆసిమ్ మునీర్ ఏమన్నాడంటే, మరి ఇట్లా చేస్తే గట్లనే ఉంటుంది, మనం అందరం కలిసి మూకుమ్మడిగా ఏదన్నా చెయ్యాలి అని చెప్పి వీళ్ళంతా కూడా ఆలోచించుకొని లాస్ట్కి ఈరోజు శనివారం నాడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఒకటి చేశారు. సో ఏమిటి అంటే ఆర్టికల్ 243 ప్రకారం దాన్ని అమెండ్ చేస్తూ, దాంట్లో కొన్ని సవరణలు చేస్తూ ఏం చెప్పారంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే ఒక పదవిని క్రియేట్ చేశారు. నిజానికి ఇది చాలా కాన్ఫ్లిక్ట్ ఉన్న సబ్జెక్ట్ ఇది, కానీ నేను చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఓవర్వ్యూలో మాత్రమే, అందులో డెప్త్కి వెళ్లకుండా. ఎందుకంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు, తర్వాత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఎవరు, తర్వాత వీళ్ళని ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తాడు, తర్వాత వీళ్ళ ప్రమోషన్స్ ఎట్లా ఉంటాయి, అండ్ వీళ్ళ ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ లాగా ఉంది. సో అంత క్లమ్జీగా మాట్లాడకుండా జస్ట్ ఓవర్వ్యూలో మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. దయచేసి ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, సో దట్ మాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్ది ఉత్సాహం కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ అనే ఒక పదవిని క్రియేట్ చేయడం అయితే జరుగుతోంది. సో నవంబర్ 27 నుంచి ఈ పదవి వస్తుంది. మరి ఇది ఎవరు ఉంటారు దీంట్లో అంటే, ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ ఎవరైతే ఉన్నారో అతను ప్రెసిడెంట్కి చెప్తాడనమాట, ఎవరు ఉండాలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని ఆలోచించి ఆయనకి చెప్తాడు. ఆయన ఏం చేస్తాడు, సరే నేను అలాగే చేస్తాను అని చెప్పి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ని ఆయన ఆ పదవిలోకి ఒక మనిషిని తీసుకొస్తాడు. మరి ఈ మనిషి ఎవరు అంటే, పాకిస్తాన్లో ఇప్పుడు చెప్పాలంటే ఇప్పటి వరకు ఉన్న ఆసిమ్ మునీర్. సో ఈ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అతను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అవుతాడు రేపు నవంబర్ 27 నుంచి. ఇంకా అతనికి చీఫ్ ఆఫ్ ఫీల్డ్ మార్షల్ అనేది మాత్రం లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ పేరు, ఆ హోదా, దానికి సంబంధించి ప్రివిలేజెస్ అన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో దీంట్లో మళ్ళీ మనం స్ప్లిట్ తీసుకోవాలి, ఫీల్డ్ మార్షల్ అనేది ఒక ర్యాంకా, జస్ట్ టైటిలా అనేది కూడా. సో ఈ రకంగా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫీల్డ్ మార్షల్, అతను ఒక ఫీల్డ్ మార్షల్ అనేది ఆసిమ్ మునీర్ జీవితాంతం ఉంటుంది. సో ఈ రకంగా ఉన్న నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఇప్పుడు ఆసిమ్ మునీర్ మారబోతున్నాడు నవంబర్ 27 తర్వాత. ఎందుకు అని మనకు డౌట్ రావచ్చు. సో అందులోకి మనం వెళ్దాం. ముఖ్యంగా ఏమిటి అంటే, ఈ త్రివిధ దళాలను కూడా సమన్వయం చేసుకుని భారత్ ఏ రూపంలోనైనా ఎక్కడి నుంచైనా దెబ్బకొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మీద ఒక అవగాహన ఉండి ఒక పెద్ద మనిషి ఉండాలి అనే ఉద్దేశంలో ఈరోజు షాబాజ్ షరీఫ్ ప్రెసిడెంట్కి చెప్తే ప్రెసిడెంట్ ఆసిమ్ మునీర్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ అపాయింట్ చేస్తారనమాట, ఆసిమ్ మునీర్ని. అండ్ ఆసిమ్ మునీర్ తన కింద వాళ్ళందరినీ అపాయింట్ చేయడం, వాళ్ళకు ప్రమోషన్స్ ఇచ్చి పైకి తీసుకొచ్చుకోవడం, ఆ తర్వాత ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా చేయాలి అని చెప్పి ఈ ఆపరేషన్స్ చేయడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అది ఆసిమ్ మునీర్ చేతిలో ఉంది. సో ఇప్పుడు ప్రభావం అంతా కూడా ఆసిమ్ మునీర్ చేతిలోకి అది వెళ్ళిపోతోంది అని మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సారాంశం ఎందుకు అంటే, పాకిస్తాన్ ఇప్పటి వరకు మనకు తెలిసి వాళ్ళు ఒప్పుకున్నదే హైబ్రిడ్ మోడల్లో పనిచేస్తుంది అని ఒప్పుకున్నారు పాకిస్తాన్ మంత్రులే. ఏమిటి హైబ్రిడ్ మోడల్ అంటే, ఒకవైపు గవర్నెన్స్ ఉంటుంది, ఏది పొలిటికల్ సిస్టమ్ తోటి ఈ గవర్నెన్స్ క్రియేట్ అవుతుంది, రెండోది మిలిటరీ సిస్టమ్ కూడా ఈ గవర్నెన్స్ చేస్తుంది అనే విషయంలో మనకైతే జనరల్గా రక్షణ శాఖ ఉంటుంది, ఈ మంత్రిత్వ శాఖ ఉంటుంది. సో ఆ రకంగా
ఈ త్రివిధ దళాలు ఇవన్నీ కూడా వాటి కిందికి రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. కానీ పాకిస్తాన్లో అట్లా కాదు. ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక పప్పెట్ లాగా మారతాడు. ఆ తర్వాత మిలిటరీయే ఇక్కడ ఆపరేషన్స్ చేస్తూ ఉంటుంది. దీన్ని వాళ్ళు డిగ్నిఫైడ్గా హైబ్రిడ్ మోడల్ అని చెప్పుకుంటున్నప్పటికీ పాకిస్తాన్ ఆర్మీయే నడిపిస్తుంది అని మనందరికీ చిన్నపిల్లాడిని అడిగినా కూడా చెప్పే పరిస్థితి లాగా ఉంటుంది. సో ఈ రకంగా మెల్లిగా ఈ పొలిటికల్ గవర్నెన్స్ సిస్టమ్ని కూడా పక్కకు నెట్టేసి ఈ మిలిటరీ సిస్టమ్ని ఇంకా పెద్దెత్తున తీసుకురావాలి అంటే సో ఇలాంటి ఒక పోస్ట్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఇది చేసి ఆ తర్వాత పూర్తిగా త్రివిధ దళాలతో పాటు ఈవెన్ సివిలియన్స్ని కూడా అందులోకి అంటే సైనిక పాలనలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఈరోజు పాకిస్తాన్లో జరుగుతుంది. దీనికి అంటే ఆద్యుడిలాగా ఆసిమ్ మునీర్ ఉండబోతున్నాడు. ఒక ఫీల్డ్ మార్షల్లా జీవితాంతం ఉండబోతున్నాడు అండ్ CDFగా కూడా ఉండబోతున్నాడు. ఇది విషయం. సో ఇక్కడ షాబాజ్ షరీఫ్ ఒక పప్పెట్ అయిపోతాడు. ప్రెసిడెంట్ రబ్బర్ స్టాంప్ అయిపోతాడు. ఆసిమ్ మునీర్ చేతికి త్రివిధ దళాలు వస్తాయి. ఆ తర్వాత ఈ ఆపరేషన్స్ అన్ని ఎలా చేయాలి, వీలైతే అటు తాలిబాన్ని ఆఫ్ఘనిస్తాన్ని ఎలా దెబ్బగొట్టాలి అండ్ భారత్లో ఎలా అలజడి సృష్టించాలి, చైనాతోటి ఎలా అంటగాగాలి అండ్ అమెరికాకి ఎలా ఊడిగం చేయాలి అనే విషయంలో ఆసిమ్ మునీరే ప్రయత్నాలు చేస్తాడు. మనకి తెలిసి ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 6 నెలలు 7 నెలల నుంచి ఆసిమ్ మునీరే కనబడుతున్నాడు. మనకు షాబాజ్ షరీఫ్ కనబడుతూ ఉన్నాడు. అఫ్కోర్స్ షాబాజ్ షరీఫ్ రష్యా వ్లాదిమిర్ పుతిన్కి నమస్తే పెడుతూ ఏదో పాన్ షాప్ దగ్గర మన ఫ్రెండ్స్ నమస్తే పెట్టినట్టు పెడుతూ ఇట్లాంటి పనుల్లో షాబాజ్ షరీఫ్ బిజీ ఉంటాడు. కానీ ఆసిమ్ మునీర్ మాత్రం రేపటి రోజున ఆఫ్టర్ November 27 ఇంకొక మెట్టు ఎదిగి గొప్ప మెట్టులోకి వచ్చి అప్పుడు ఈ పన్నాగాలన్నీ పన్నుతాడనమాట. ఇవే కాదు, అక్కడ జడ్జిల విషయంలో కూడా అపాయింట్మెంట్స్కి సంబంధించి వీళ్ళ గ్రిప్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా అమెండ్మెంట్స్ జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఇక బడ్జెట్స్ విషయంలో కూడా గత 5 సంవత్సరాలుగా కనుక ఒకసారి రఫ్గా మనం కంపేర్ చేస్తే పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ని విపరీతంగా పెంచుతూ వస్తోంది. సో ఆ డిఫెన్స్ బడ్జెట్ని పెంచుకునే ప్రయత్నం ఇంకా ఎక్కువ చేస్తోంది పాకిస్తాన్. సో ఇవన్నీ నేను ఓవర్వ్యూలో చెప్పేస్తున్నా. సో అలాంటి పని చేస్తోంది. దీనికి ఏం చేస్తోంది అంటే సెంట్రల్కి సంబంధించి ఈ ట్యాక్సులు కానీ అవన్నీ కానీ లేకపోతే పవర్స్ కానీ పెంచుకుంటూ వెళ్తోంది. స్టేట్స్ ఏవైతే ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం అంటే ఇప్పుడు మనం సెంట్రల్ ఫోకస్ ఎలా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఫోకస్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. సో అట్లా ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే స్టేట్ పవర్ తగ్గించేసి సెంట్రల్ పవర్ తీసుకునే గుత్తాధిపత్యం తీసుకునే ప్రయత్నం అక్కడ జరుగుతోంది. అండ్ బడ్జెట్స్తో పాటు ఈ ట్యాక్స్ల వసూలు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులంతా కూడా సెంట్రల్ వసూలు చేసుకొని ఈ డిఫెన్స్కి ఎక్కువ పెట్టే ప్రయత్నం చేస్తోంది. సో ఇట్లా ఒక పెద్ద పథకమే రచిస్తోంది పాకిస్తాన్. దీన్ని ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన పార్టీ PTI విపరీతంగా వ్యతిరేకిస్తోంది. నిజానికి ఇప్పుడున్న PPP పార్టీ ఇది ఒక పన్నాగం పన్ని ఇలా చేస్తూ ఉంటే ఆ PTI పార్టీ వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తోంది. కానీ ఇమ్రాన్ ఖాన్ మాట ఎవరు వింటారు అన్న పరిస్థితిలో ఇప్పుడు అక్కడ ఉంది. బట్ ఏదేమైనా ఈ అమెండ్మెంట్కి కావాల్సిన సపోర్టు చట్టసభల్లో ఎన్ని సీట్లు కావాలి అనే సపోర్టు కూడా పూర్తిగా చేసుకొని దీన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అలా 27th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తోటి ఆర్టికల్ 243ని సవరించడం జరిగింది. ఇలా చేస్తూ పోతూ మొత్తానికి బడ్జెట్స్ పెంచుతూ ఇప్పటికి బడ్జెట్స్ కనుక చూసినట్టయితే పాకిస్తాన్కి అసలు బడ్జెట్ ఉండదు అక్కడ ఉన్న ప్రజలకి. కానీ మిలిటరీ బడ్జెట్ మాత్రం $20 బిలియన్ నుంచి ఈరోజు $50 బిలియన్ అని లెక్కగట్టే పరిస్థితికి ఉంది. అండ్ ఇంకా పాకిస్తాన్ విషయం చెప్పాలంటే అక్కడ ఈ ఆర్మీ మిలిటరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ సైన్య అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలంతా కూడా అంటే వీళ్ళు ఇక్కడ ఈ బడ్జెట్స్ అన్నింటిలో డబ్బులు దొబ్బేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలంతా కూడా దుబాయ్లు తర్వాత లండన్లు అమెరికాలు అక్కడికి పోయి చదువుకుంటూ అక్కడ లావిష్గా బతికేస్తూ ఒక ధనవంతుల్లాగా బతికేసే పరిస్థితులు పాకిస్తాన్లో కొన్ని రిచ్ ఫ్యామిలీస్ అవన్నీ కూడా ముఖ్యంగా పొలిటికల్ సిస్టమ్, మిలిటరీ సిస్టమ్, బ్యాంక్స్, బ్యూరోక్రాట్స్ వీళ్ళంతా కూడా బాగా డబ్బు దోచేసుకొని ఈ బడ్జెట్స్లోంచి పాకిస్తాన్ ప్రజలకు తిండికి లేకపోయినా పర్వాలేదు, అక్కడ బిస్కెట్ ప్యాకెట్ ఎన్ని రూపాయలైనా, పాల ప్యాకెట్ ఎన్ని రూపాయలైనా, గోధుమ పిండి బ్రెడ్ ఎన్ని రూపాయలైనా పర్వాలేదు, వాళ్ళకి ఆ రేట్లు అలా పెరుగుతూ ఉంటాయి. అయ్యో దేవుడా అని వాళ్ళు అంటూ ఉంటారు. వీళ్ళు మాత్రం ఆ బడ్జెట్స్లోంచి దొబ్బుకొని వెళ్ళి అవినీతితోటి చక్కగా బతికేస్తున్న సందర్భం. సో రేపటి రోజున ఇంకా బడ్జెట్స్ పెరుగుతున్న కొద్దీ ఇటు అవినీతి పెరుగుతుంటుంది, ఆధిపత్యము పెరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మరొక కీలకమైన ప్రశ్న ఏంటంటే మరి ఇప్పుడు అంతా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆసిమ్ మునీర్ గనక అయితే మరి భారత్కి ఏమిటి అని గనక ఆలోచిస్తే రేపటి రోజున ఇక్కడ మనం ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్తో మాట్లాడాలి, పాకిస్తాన్ మనతో చర్చలు చేయాలి అంటే పొలిటికల్ సిస్టమ్ ఇక్కడ పనిచేస్తుంది. సో మనకు ఒక మంత్రిత్వ శాఖగా
ఈ మంత్రిత్వ శాఖ ఇక్కడి నుంచి కౌంటర్ పార్ట్ వాళ్ళు కూడా మాట్లాడడం ఇదంతా జరుగుతుంది. కానీ ఇప్పుడు అదేమీ ఉండదు. ఆసిమ్ మునీర్ రంగంలోకి దిగుతాడు. ఏ చర్చలు ఉన్నా ఇక్కడ కౌంటర్ పార్ట్స్ ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదొక కీలకమైన వ్యవహారం అనే చెప్పాలి. సో మనము చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆసిమ్ మునీర్ లాంటి వాళ్ళు గనక రంగంలోకి దిగి డిస్కషన్ పెడితే మనము దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, మన స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, అండ్ మన పాలసీస్ ఎలా ఉండాలి, అండ్ ముఖ్యంగా పాకిస్తాన్ ఎప్పుడు మనకు పక్కలో బల్లెం లాంటిదే కాబట్టి మనం ఎలా కౌంటర్ చెయ్యాలి అనే విషయంలో ఇంకా 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 జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. సో మీరేమంటారు? ఈ ఆసిమ్ మునీర్ ఫీల్డ్ మార్షల్ ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ అవుతూ ఉన్నాడు కాబట్టి నవంబర్ 27 తర్వాత దీని మీద మీ అభిప్రాయాన్ని తెలపండి. ఆ తర్వాత పాకిస్తాన్ భవిష్యత్తు ఏం జరగబోతోంది, భారత్ దీన్ని ఎలా కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.